హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ రిక్కీ లైఫ్. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ప్రెగ్నెన్సీ సిమ్టమ్ గురించి మీతోటి నేను షేర్ చేసుకుంటాను. నా ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ వచ్చేసి ఫస్ట్ మంత్ నుంచి నాకు పుల్లగా ఏదో తినాలి అనిపించడం, లెమన్ రైస్ తినాలనిపించడం, మళ్ళీ చిరాగ్గా ఉండటం, కోపపడడం అట్లాంటివి అనిపించేది. ఎక్కువ నేను మ్యాక్సిమం మా ఆయననే తిట్టేది, చిరాకు పడేది, అతనికి పిచ్చి లేచేది, పిచ్చి పట్టేటట్టు వేసేది. వామిటింగ్ సెక్షన్ ఉన్నట్టు అనిపించేది కానీ స్మెల్ పడకపోయేది. చికెన్ స్మెల్ కూడా నాకు అంత ఓకరం వచ్చేసేది. లేజీగా అనిపించడం, ఎక్కువ పని చేయబుద్ధి కాకపోయేది, ఎక్కువ డీప్ స్లీప్, లేపేదాకా తెలియకపోయేది. ఎప్పుడు పడుకుంటున్నా ఎప్పుడు లేస్తున్నా అనేది కూడా నాకు అంత అర్థం కాకపోయేది. చాలా నీరసంగా ఉండేది. మమ్మీ కూడా చనిపోయి 6 months అవుతుంది. అట్లా మమ్మీ లేని బాధతోటి కొద్దిగా డిప్రెషన్ లాగా అనిపించేది. సో కొద్ది రోజులు ఇట్లా సిమ్టమ్స్ అవుతున్నాయని ఒకసారి టెస్ట్ చేసుకోవాలని అనిపించింది. మా హస్బెండ్ టెస్ట్ చేస్తే పాజిటివ్ అని రిజల్ట్ వచ్చింది. అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. కానీ మా మమ్మీ లేని లోటు చాలా ఉండేది. ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంత, మా మదర్ తర్వాత కొంచెం అంత అఫెక్షన్ చూపించడం కూడా తగ్గింది. ఫోన్ కాల్స్ కానీ ఎక్కువ కానీ లేవు. ఇప్పుడు ఏదున్నా మా హస్బెండే చూసుకుంటుండు. సో నా ధైర్యం అన్నీ మా హస్బెండే. ఏదున్నా షేర్ చేసుకునేది మా హస్బెండ్ తోటే. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకి నేను వస్తున్నాను. నాకు ఫస్ట్ టైం ఇట్లా మాట్లాడడం, నాకైతే తెలియదు ఎట్లా మాట్లాడాలో. మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మా హస్బెండ్ తోటి ఇంకా మంచి కంటెంట్స్ చేస్తాం. మీరు కొద్దిగా మాకు సపోర్ట్ చేయండి, ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నాకు బాబు ఎవరు పుడతారు అనేది ఎగ్జైటింగ్గా ఉన్నాం మేము. ఎవరు పుట్టినా మాకు అంత ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఏంటంటే మాకు ఎవరు పుడతారో మీరు 31st స్కాన్ ద్వారా కింద కామెంట్ చేయండి ఎవరు అనేది. నా వరకు వచ్చేసరికి మాత్రం లెమన్స్, మళ్ళీ పుల్లగా ఏదైనా తినాలనిపించడం అట్లా అనిపించేది. మ్యాంగోస్ అయితే నేను ఫుల్గా తిన్నా. మ్యాంగో పికిల్ కూడా అసలు చాలా ఇష్టంగా తినేది నేను. కొంతమందికి పొట్ట పైకి ఉంటే అమ్మాయి అంటారు, కొంతమందికి పొట్ట కిందకుంటే అబ్బాయి అంటారు. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు, కానీ మీరే కామెంట్ చేయండి. ఒక్కొక్కరు అయితే నీకు గర్ల్ పుడుతుంది అని అంటారు, ఒక్కొక్కరు అయితే నీకు బాయ్ అని అంటారు. నాకు టిఫా స్కాన్ ద్వారా అర్థమైంది ఏంటి అంటే బాయ్ అని నేను ఐడెంటిఫై చేసిన. సో నాకైతే బాబు పుట్టానని కాన్ఫిడెన్స్ తోటి ఉన్నా. కానీ ఎవరు పుట్టినా అది నాకైతే ఓకే. బాబైనా పాపైనా వీఆర్ హ్యాపీ. సో టిఫా స్కాన్ ద్వారా నాకు అర్థమైంది మాత్రం బాబానైతే నేను గట్టి నమ్మకంతో ఉన్నా. ఎందుకంటే నా సిమ్టమ్స్ కూడా అవే. నాకు లెఫ్ట్ సైడ్ బేబీ కదలడం 4th month 5th month నుంచి నాకు అనిపిస్తుంది. రైట్ సైడ్ అయితే గర్ల్ అని నాకు తెలుసు, లెఫ్ట్ సైడ్ అయితే బాయ్ అని అంటారు. మరి అది కూడా ఎంతవరకు నిజమో మీరే చెప్పాలి. సో ఇప్పటి వరకు అయితే నా సిమ్టమ్స్ స్టార్టింగ్లో అట్లా ఉండేది. ఇప్పుడైతే ఐఎమ్ యాక్టివ్, బేబీ కూడా బాగుందని డాక్టర్ చెప్పారు. అంతవరకు అయితే హ్యాపీగా ఉన్నాం. మేమైతే ఇప్పటి వరకు అయితే హ్యాపీగా ఉన్నాం. సో ఇంకా మంచి కంటెంట్స్ తోటి మీ ముందుకి రావాలంటే మీరు మాకు బ్లెస్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కాబట్టి నాకు ఏం మాట్లాడాలో తెలియదు. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కూడా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.